చేవెళ్ళ దగ్గర సెక్రటరీల సీక్రెట్ దందా, నోటీసులు ఇవ్వాలి, నోట్లు పట్టాలి. ఎంపీఓ డిఎల్పీఓలకు ఆదాయాన్ని ఇస్తున్న గ్రామ కార్యదర్శులు. చేవెళ్ళ నియోజకవర్గంలో పూర్తి దందా వీరిదే. కనీసం ఫోన్ కాల్కి స్పందించని విలేజ్ సెక్రటరీలంట. రియల్ ఎస్టేట్ అంతా దివాలా తీసి రియల్ వ్యాపారులంతా షెడ్డుకు వెళ్ళిపోయారు. విలేజ్ సెక్రటరీలు మాత్రం ఇప్పుడు ఊపందుకున్నారు. వారి జీతాలతో కాదు, అక్రమ కట్టాలకు సహకరిస్తూ ప్రతి కడ్డాల్లో వారి వాటా వారు పొందుతూ నెంబర్ 1లో ఉన్నారు. సెక్రటరీలతో పాటు ఎంపీఓ డిఎల్పీఓలకు కూడా వారి వాటా వారికి ఇప్పించే పూర్తి బాధ్యతను గ్రామ కార్యదర్శులు భుజస్కంధాలపై వేసుకున్నారు. ఇదంతా కూడా చేవెళ్ళ డివిజన్లోని చేవెళ్ళ, శంకర్పల్లి, మోయినాబాద్, షాబాద్ మండలాల్లో జోరుగా సాగిస్తున్నారంట. నోటీసులు ఇవ్వాలి, నోట్లు పట్టాలి. ఒక గ్రామంలో ఏదైనా వెంచర్ నిర్మాణం మొదలు పెట్టారంటే వారిని కొంతకాలం పట్టినట్లు ఉంటారు. వెంచర్ నిర్మాణం మంచి ఊపు వచ్చాక అప్పుడు దిగుతారు విలేజ్ సెక్రటరీలు. హెచ్ఎండి నుంచి అనుమతి తీసుకోవాలి, లేదంటే మీ వెంచర్ నిలిపేయాలని 1-2 సార్లు చూస్తారు. అప్పట్లోగా వారికి రావాల్సిన ముడుపులు రాకపోతే వారు అధికారులకు ఫిర్యాదు చేసి ఇంకా ముందుకు వెళ్ళి చర్యలు తీసుకుంటారు. అప్పటికీ డీల్ కుదరకపోతే 3-4 సార్లు నోటీసులు జారీ చేసి వెంచర్ కూల్చే ప్రయత్నం చేస్తారు. అంతలోగా వారి అధికారులకు ఎంత రావాలో అంత పనులు చేసేస్తారు. ఈ నోటీసుల ప్రాసెస్లోనే వారు వెంచర్ వాల్యూ ఎంతో, రావాల్సిన వాటి ఎంతో కూడా డిసైడ్ చేసేస్తారంట. అంటే ఇప్పుడు ఒక వెంచర్ ఉంటుంది, ఒకడెవడో కడతాడు, దాంట్లో ఖచ్చితంగా ఏదో ఒక అక్రమం జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, చూసి వదిలేస్తారంట, లైట్ తీసుకుంటారంట. అంటే ఎందుకంటే వెంటనే వెళ్తే ఇనిషియల్ స్టేజ్లో ఆపేస్తారు కదా. సో కట్టనిస్తారు. దాదాపుగా ఇంకా ఒక 70% పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి బాబు పర్మిషన్స్ ఏమని అడుగుతారంట. ఆ తర్వాత ఏం చేస్తారు, పర్మిషన్స్ అడుగుతారు, నోటీసులు ఇస్తారు. ఇంకా వాడు ఏం చేస్తాడు, కాంట్రాక్ట్ ఎవడన్నా 70% పూర్తి అయిపోయింది కదా, మరి ఇప్పుడు కూల్చేయమంటే మనం మొత్తం నష్టపోతాం అని చెప్పి ఏం చేస్తాడు, సార్ మరి ఏంటి సార్ మాట్లాడుకుందాం సార్ మనం అని చెప్పి అంటాడు. వీళ్ళు ఏం చేస్తారు, చక్కగా వీళ్ళు కొంత తీసుకొని పై అధికారికి కొంత ఇచ్చి, ఆ పై అధికారికి కొంత ఇచ్చి దాన్ని చక్కగా లీగల్ చేసేస్తారు. ఇల్లీగల్ దాన్ని. ఇలా పని బాగుందండి బాబు. చేవెళ్ళ డివిజన్లోని చేవెళ్ళ, షాబాద్, శంకర్పల్లి, మోయినాబాద్ మండలం అంతా ఇదే హవా. వెంచర్లే కాదు, అక్రమ కడ్డాలు మొదలు కాగానే వారికి ప్రణాళిక ఉంటుంది, అదే అప్లై చేస్తారు. మండలంలో ఒక గ్రామంలో 100 ఫామ్ హౌస్లు, లెక్కలేనన్ని భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. అది కూడా 111 జీవో ఉన్న పరిధి. అయినా పట్టించుకోకుండా ఒక్కటంటే ఒక్కటి కూడా అనుమతి తీసుకోరు. అయినా నిర్మాణం పూర్తవుతుంది. నిర్మాణ దశలోనే అధికారులు చెందాల్సిన ముడుపులు అంతాయి. ఆ గ్రామంలో విలేజ్ సెక్రటరీ మాత్రం వసూళ్ల కోసం ప్రత్యేక వ్యక్తులను కూడా ఏర్పాటు చేసుకున్నారంట. గ్రేట్ కదా. ఎక్కడ వాళ్ళు దొరికిపోతారని చెప్పి కొంతమంది మనుషులను పెట్టుకొని దందాలు చేస్తున్నారు వీళ్ళు వాళ్ళని ఏమంటారు, ఈ రౌడీల కన్నా దారుణం అండి బాబు. గతంలో ఉండేవాళ్ళు కదా రియల్ ఎస్టేట్ దందాలు చేస్తారు కదా, వాళ్ళకన్నా దారుణం ఈ సెక్రటరీలు. ఇంకా వీళ్ళే పర్మిషన్ ఇచ్చి వీళ్ళే చేసుకొని ఇచ్చి కొంతకాలం చూసి తర్వాత వెళ్ళి వసూలుకు పాల్పడుతున్నారంటే ఏం చేయాలి వీళ్ళని? కనీసం ఫోన్ కాల్కి స్పందించిన స్థాయికి దిగజారిపోయారంటే అర్థం చేసుకోవాలి వారి తెగింపు ఏ స్థాయికి చేరిందని. వారు ఏదైనా జరిగితే మండల స్థాయి అధికారులు ఉన్నారులే పోరాటానికి అని ఒక ధైర్యం గట్టిగా ఉంది. ఒక పౌరుడు విలేకరు ఫోన్ చేస్తే వారు ఇచ్చే సమాధానం ఎవరు, ఏ విషయం, నేను బిజీగా ఉన్నా అంటున్నారంట. అంతకంటే ఇంకేమైనా మాట్లాడితే నేను మండలంలో ఉన్నాను తర్వాత మాట్లాడతా అంటూ మాట దాటేస్తున్నారు. మళ్ళీ ఫోన్ రాదు, ఫోన్ చేస్తే స్పందన ఉండదు. ఏమైనా చేసుకో, వారి బాధ్యతను మరిచి అక్రమ సంపాదనకు బానిసలు అయిపోయారు. ఇంకా ముందుకు పోతే వారి అధికారులు కూడా వాటా ఉండదు కాబట్టి వారికి అప్పచెప్తారు. గ్రామ కార్యదర్శులే అక్రమాలకు పాల్పడితే ఇక గ్రామాలు ఏనాటికి బాగుపడవు. గ్రామాలే మనకి ఏమంటారు ప్రగతి పదాలు అంటారు కదా, కానీ ఇలాంటి చోట ఇలాంటి తయారయ్యి గ్రామాలను భ్రష్టు పట్టిస్తున్నారు. ఇంకెలా ఉంటే ఏం అభివృద్ధి అవుతుందండి? 111 జీవోలు ఇల్లు కట్టేస్తున్నారు, 100 ఫామ్ హౌస్లు విల్లాలు కట్టేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు డబ్బులు తీసుకొని. అధికారులు కూడా తెలుసు, ఎందుకంటే వీళ్ళు కొంత భాగం వాళ్ళకు కూడా ఇస్తారు కాబట్టి. వాటా దొంగలు కలిసి ఊళ్ళు పంచుకోవడం అంటే ఇదే కదా.